మీ పేరండి? నా పేరు రోషన్న. రోషన్న. ఎక్కడ మీది? ఇక్కడే పాణ్యం. పాణ్యం నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? చాలామంది చెప్తున్నారు బాగానే జరిగాయని, కొంతమంది అంటున్నారు అంతంత మాత్రాన్ని అంటున్నారు. మీ సమాధానం? అంటే అభివృద్ధి అంటే ఏ విషయంలో అభివృద్ధి అనేది? ఏదైనా సరే, రోడ్లే చేయొచ్చు, వీధి లైట్లు అవ్వచ్చు, నీటి సదుపాయం అవ్వచ్చు, పిల్లల స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఏదైనా. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనకి ఇక్కడ అభివృద్ధి అంటే దండి కనపడలేదు. లేదా? లేదు. ఎట్లా కనపడుతుంది? ప్రైవేట్ హాస్పిటల్లో 36 ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లే కరెక్ట్గా వర్క్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టరు. గవర్నమెంట్ స్కూల్లే కనుక కరెక్ట్గా నడిపితే ప్రైవేట్ స్కూళ్ళు ఉండవు. ఉంటాయా? అంటే లోటుపాట్లు ఉన్నాయంటారు. కంపల్సరీ కదా. మళ్ళీ ఇప్పుడు ప్రైవేటు బాగుంది, గవర్నమెంట్ క్రమం లేకపోవడంతోనే ప్రైవేట్ నడుస్తుంది. ఇంకా ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా నియోజకవర్గంలోనైనా సరే, ప్రాంతంలోనైనా? ఉన్నాయి, ఎందుకు లేవు? దండిగా ఉన్నాయి. బడుగు వర్గాలలో చేయని పనులు దండిగా ఉన్నాయి. కానీ ఎక్కడెక్కడ వాళ్ళను తయారు చేసుకుంటున్నారు. కానీ బడుగు వర్గాలలో ఏ ఒక్క చోట బాగలేవు. నీటి సమస్య ఉంది, కాలువలు రోడ్లు వేశారు, కాలువల సమస్య ఉంది, డ్రైనేజీ సమస్యలు. అటు మనము గ్రామంలో తిరిగితే అక్కడక్కడ బయటపడుతుంది. గతంలో కన్నా చూసుకుంటే ఈసారి ఎంతవరకు జరిగిందంటారు? ఏం పర్సెంటేజ్ చెప్పగలరా? లేదు. వీధి లైట్లు ఒకటి చూపించారు, బాగున్నాయి. వీధి లైట్లు బాగున్నాయి. అధికారుల పనితీరే మాట్లాడదాం. ఎలా చేస్తున్నారంటారు? ముఖ్యంగా ఎమ్మెల్యే గోరుచరిత్ర గారు, ఎస్పీ రెడ్డి గారు, ఎంపీ గారు. సరే, అలాగా చూస్తే ఎవరన్నా వచ్చి చిన్న చిన్న పనులు చూస్తున్నారా, మీటింగులు పెడుతున్నారు, పోతున్నారు. అంతేగాని ప్రతి పనిని చూసుకొని అక్కడ చేస్తున్నారు లేదా అనేది మాత్రం ఎక్కడ కనపడలేదు. లేదు. మరి 4.5 ఏళ్ల పరిపాలన చూసాం మరి చంద్రబాబు నాయుడు గారిది. మనం ఎలా అనిపించింది మీకు? అలాగైతే ప్రభుత్వంలో అట్లా ఆ ప్రకారంగా పోతే కొన్ని హాస్టళ్ళు పర్వాలేదు, బాగున్నాయి. చిన్నపిల్ల హాస్టల్స్ పర్వాలేదు, బాగున్నాయి. కొన్ని పనులు ఆఫీసులలో కొన్ని పనులు బాగా జరుగుతున్నాయి. రాష్ట్రం రెండుగా వీడిన తర్వాత ఏపీని చాలా వరకు తీసుకెళ్లారు చంద్రబాబు గారు అనే మాట అయితే వినిపిస్తున్నాయి. వార్తలోనే మనం చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం. దాని మీద మీరు ఏమంటారు? పర్సంటేజ్లో చెప్పగలరా ఎంతవరకు తీసుకెళ్లారు ఆయన? చెప్పలేము, అది దాని గురించి అవగాహన లేదు, లేని దాన్ని చెప్పకూడదు. మరి ఇంకా ఇంకోసారి అవకాశం ఇద్దామనే వాళ్ళు ఉన్నారు, మరి మరింత అభివృద్ధి చూపిస్తారని. లేదు, కొత్తవారు అయితే మరి కొంచెం హుషారుగా పనిచేస్తారు అంటున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు ప్రజెంట్ మనకు జరిగేది ఏముంటే, దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడం లేదు ఇక్కడ. మనం అంతవరకు అయితే వెళ్ళలేము. ఇక్కడ ఉన్నే చెప్పగలిగితే దేవుడు వరం ఇస్తున్నాడు. ప్రభుత్వంలో ప్రతిదీ వాళ్ళు కలపేస్తున్నారు. ఇక్కడ అందే వాళ్ళు అందజేయడం లేమా? ఎక్కడో మధ్య మధ్యలో జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మధ్యవర్తులే. ఇప్పుడు ఆయన ఇవ్వాల్సినది ఇస్తున్నారు, ఇక్కడ పంచాల్సిన వాళ్ళు పంచడం లేదు. 1, 2 కాదు, ఎన్నో పథకాలు అయితే పెట్టడం జరిగింది. మరి ఎవరికి, వృద్ధులకైనా సరే, అది మహిళలకైనా సరే, రైతులకైనా సరే అది అందుతున్నాయా? అవి పర్వాలేదు. ఇల్లు అందుతున్నాయా? బిల్లులా? ఇల్లులు మరుగుదొడ్లని. అవి ఇల్లులు మరుగుదొడ్లు అంటే కొంతవరకు ఇచ్చారు, కొన్ని బిల్లులు రాక ఆగిపోయినాయి. చాలా పేదవాళ్ళు నిలబడిపోయారు, అక్కడక్కడ ఆగిపోయినారు. ఎందుకంటే కట్టుకొని అప్పులు చేసుకొని ప్రభుత్వం అయితే పంపుతుంది, ఇక్కడ పంచేవాళ్ళు పంపకాలు సరిగ్గా లేవు. ప్రజెంట్ అయితే ఎమ్మెల్యే గౌరు చరిత్ర గారు అయితే ఉన్నారు. మరి ఇప్పుడు వైసీపీ నుంచి ఈవిడితో పాటు ఇంకో ఆయన కూడా బెర్లో అయితే దిగుతున్నారు కదా, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. మరి ఆయనకి సీటు దక్కే అవకాశం ఉందంటున్నారు. నిజమంటారా, లేకపోతే మళ్ళీ ఈవిడికి దొరుకుతుంది? ఒకప్పుడైతే ఆయన బాగానే చేశాడు, రాంభూపాల్ రెడ్డి చేశాడు. మరి మీరు ఆ సీట్ ఎవరికి దక్కాలని ఆశపడుతున్నారు? ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారుగా, లేదంటే కాటసాని గారు? ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇరు వర్గాలకు చెప్పడం లేదు. ఆయన చేశాడు, వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ బాగా ఉన్నారు. ఇది అంత చెప్పదగ్గట్టుగా లేదు. ఎవరు చెప్పాలి? ఓకే, ఇద్దరు ఓకే. మరి రాష్ట్రంలో మాట్లాడదాం. మరి ప్రముఖంగా అయితే మాత్రం 3 పేర్లు వినిపిస్తున్నాయి, టీడీపీ, వైసీపీ, జనసేన అని. జనసేన ప్రభావం చాలా వరకు ఉండొచ్చు అంటున్నారు. ఎంతవరకు ఉంటుంది? గెలిచే అవకాశాలు అసలు ఏ పార్టీకి ఉన్నాయంటారు? జనసేన ప్రభుత్వం అంటే ఇక్కడ ఏమి వాళ్ళు వచ్చి చేసింది లేదు. ఎవరికి ఏమైనా చేశారా? లేదు. ఇక్కడ ఉంది, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే బాగుంటుందని. యువకునికి ఏదన్నా అప్పచెప్తే మనము ఎట్లా చేస్తాడు, స్పీడ్గా వర్క్ చేస్తాడు, ఏదన్నా మైండ్ వర్క్, అదే కొంచెం ఉర్దూనికి ఇచ్చేలా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. కొత్త వాళ్ళు వస్తే కొత్త పనులు చేస్తారు. అదే పాతవాడైతే ఏం చేస్తాడు, నాకు అన్ని తెలుసులే అని చెప్పేసి కొన్ని చేయొచ్చు, చేయకపోవచ్చు. అదే కొత్త వారి కింద ఇక్కడ ఇద్దరైతే ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి పేరు ఉంది, అలానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది. మరి ఇద్దరులో ఎవరంటారు? కొత్త వారైతే 2 ఉన్నారు. కొత్త వారైతే జగన్ గారు
పర్ఫెక్ట్ ఆయన బాగుంటుంది. అంటే మీరు ఏ విధంగా పర్ఫెక్ట్ అంటున్నారు? వాళ్ళ తండ్రిని చూసా లేదంటే ఈయన చేసి చూపిస్తారనే ఆశ ఉందంటారా? ఆయన తిరుగుతున్నాడు, చూపిస్తున్నాడు ప్రజలకు కొంత. ఇప్పుడు ఎవరైనా కానీ కూడా ఒక పని జరుగుతుందంటే వాళ్ళ గురించే మాట్లాడగలుగుతారు. తెలియకుండా ఉన్న వాళ్ళని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మీరు నా ఎదుట వచ్చినారు కాబట్టి మీతో నేను మాట్లాడగలుగుతాడు. అట్లా కాదండి, మీరు మా ఎదురుగా వచ్చారు, నన్ను అడిగారు, సమాధానం దొరికింది. అక్కడ తెలియకుండా ఎక్కడో ఉండి నువ్వు చెప్పు ఉంటే ఏం చెప్పలేము కదా, చెప్తాము. పర్ఫెక్ట్ ఆయన అంటారా ఏపీ సీఎం? బాగుంటుంది. కేంద్రం గురించి ఒక మాట, ఇప్పటి వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వమే మళ్ళీ రావాలంటారా లేదంటే కాంగ్రెస్ కానీ థర్డ్ ఫ్రంట్ కానీ రావాలంటారా? బీజేపీ ప్రభుత్వం వచ్చి ఎవరికేం ఉరగబెట్టింది? డబ్బు మార్పిడి చేశారు, పేద ప్రజలు చాలా నష్టపోయారు. అయినా సరే బీజేపీ కావాలని వారు ఉన్నారు కదా. ఉన్నారు, కానీ ఎవరు ధనికులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎవరు ఉపయోగపడినారు? ఆ డబ్బు లేక నోటు మార్పిడి ఎప్పుడు జరిగిందో అప్పటి నుండి ఎంత ప్రజలలో ఎంత నష్టం జరుగుతుంది అనేది పేద ప్రజలు తెలుసు, ధనికులకు తెలియదు. వాళ్ళు ఎవరు రావాలంటారు? అక్కడ రావాల్సిన పార్టీ ఏది కేంద్రంలో? కేంద్రంలో పార్టీ అంటే ఇప్పుడు ఎవరు అనేది మనం చెప్పలేం.